సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదామును మట్టి నుంచి తీసినప్పుడు ఆయన తన పక్కటి ఎముక నుంచి స్త్రీని తీశాడు. అంటే నెత్తి మీద నుంచి తీస్తే స్త్రీ నెత్తి మీదకి ఎక్కి డ్యాన్స్ చేసేదేమో, ఒకవేళ పాదాల నుంచి తీస్తే నువ్వు నా పాదాల కిందని పురుషుడు అనేవాడేమో. కానీ పక్కటి ఎముక నుంచి తీయడం ద్వారా దేవుడు చెప్పాలనుకుంటున్నాడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే. ఇదే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు కదా, స్త్రీ అని కానీ పురుషులని కానీ యూదులని కానీ గ్రీసు దేశస్తులని కానీ పొట్టివాడని పొడవాడని కానీ నల్లవాడని తెల్లవాడని కానీ ఎలాంటి భేదము దేవుని దగ్గర లేదు, క్రీస్తులో అందరూ సమానమే అని అంటాడు. బైబిల్లో రాణులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఎస్తేరు వంటి రాణి ఉంది, అలాగే ఎజ్బేలు వంటి రాణి కూడా ఉంది. వారు మంచివారా చెడ్డవారా అని పక్కన పెడితే, వారు ఇజ్రాయేలీలకి రాణులా లేకపోతే మరొక దానికి రాణులా అని పక్కన పెడితే, బైబిల్లో రాజులకి ప్రాముఖ్యత ఉంది, రాణులకి కూడా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీయులు కూడా ఉన్నారు. అంటే ప్రవచనాలు చెప్పడంలో పురుషులనే కాదు స్త్రీలని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో పురుషులు లేరేమో కానీ ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యుల్లో స్త్రీలు కూడా చాలామంది అనేకులు ఉన్నారు.